రిటైర్డ్ ఏడీఐ రాజేశ్వర్ చంద్రుతి మండలంలో సోమవారం నిర్వహించిన రైతు శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులు రసాయనిక ఎరువులకు దూరంగా ఉంటూ సేంద్రియ ఎరువులను ఉపయోగించి మంచి పంటలు పండించాలని సూచించారు. గతంలో పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉండగా ఇప్పుడు వారు చైతన్యవంతులై అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. రైతులు భూసార పరీక్షలు చేసుకుని సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా లాభాలు పొందవచ్చని వివరించారు. విశ్వ అగ్రోటెక్ CEO సుబేష్ సేంద్రియ ఎరువుల ఉపయోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, రామన్నపేట మాజీ సర్పంచ్ దుమ్ము అంజయ్య మరియు రైతులు పాల్గొన్నారు. దానికి అనుగుణంగా ఎరువులు వాడితే చాలా మంచిది. యూరియా కానీ అడుగు మందు కానీ ఏదైనా మోతాదు తను ఒక ఆత్మీగా ప్రేమగా వాళ్ళు చాలా ఆదరించారు నన్ను. ఎందుకంటే మేమేదో పోయింది రైతుల గురించి వెళ్ళాము. ఆ వార్తలన్నింటి బాగా కవర్ చేసి తెల్లారి పేపర్లలో కవర్ చేసి ఎంతో సహకరించారు వారికి. మరి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రైతు సోదరులందరికీ నమస్కారాలు. నేను 2000 సంవత్సరం నుంచి నేను రిటైర్మెంట్ అయినంత వరకు, అంటే 2015 వరకు, అంటే 15లో నేను ఏడీఏగా మళ్ళీ జగిత్యాల ట్రాన్స్ఫర్ అయ్యాను. జగిత్యాల మరి మన రైతు సోదరులకు మంచి నాణ్యమైన సేంద్రియ ఎరువులు అందించినట్టయితే మనము మన నేలని కాపాడుకోవచ్చు, మన రైతులను కాపాడుకోవచ్చు. తద్వారా మన రాష్ట్రానికి, దేశానికి పోషకాలతో ఉన్నటువంటి ఆహారాన్ని అందించవచ్చు. అంతేకాకుండా మన భావితరాలకు ఆరోగ్యవంతమైన, సారవంతమైన నేలను అందిస్తున్న ఉద్దేశంతో ఈ విశ్వ సంస్థలో పశువుల దానితో పాటుగా సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని కూడా స్టార్ట్ చేసినాం. అయితే రైతు సోదరులారా, నాదొక విన్నపం ఏంటంటే, ఈరోజు మనకు తెలిసి తెలియక లేదా అధిక దిగుబడి తీయాలన్న ఆలోచనతో మనం ఏదైతే కెమికల్ ఫర్టిలైజర్ వాడుతున్నామో దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ అవసరానికి పెంచి ఎరువులు వాడడం జరుగుతుంది. దానికి మనం పాటించవలసిన పద్ధతి ఏంటంటే, మొదటగా మనం సాయిల్ టెస్ట్ చేసుకోవాలి. భూసార పరీక్ష చేసుకున్నట్టయితే మన నేలలో మరి నత్రజని తక్కువ ఉందా, ఫాస్ఫరస్ తక్కువ ఉందా, పొటాష్ తక్కువ ఉందా, జింకు తక్కువ ఉందా, మెగ్నీషియం తక్కువ ఉందా, బోరాన్ తక్కువ ఉందా, అసలు ఏం తక్కువ ఉందో తెలుసుకుంటేనే కానీ మనం దాన్ని వాడలేము. కానీ ఇప్పుడు మన రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే, పక్క రైతు ఏదైతే ఎరువులు వాడుతున్నారో మనం అదే ఎరువులు వాడుతున్నాం. కానీ మరి నాకు బీపీ ఉందని మరి పక్క వాళ్ళు కూడా బీపీ టాబ్లెట్ వేసుకోవడం, ఇంకోళ్ళకి షుగర్ ఉందని మనం షుగర్ టాబ్లెట్ వేసుకుంటే ఏమైనా దాంట్లో అర్థం ఉందా? ఏమైనా అవసరమా? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా. కాబట్టి మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, మొదటగా చేయాల్సింది భూసార పరీక్ష కంపల్సరీగా చేయించుకోవాలి. తద్వారా ఈరోజు మనం ఓన్లీ కెమికల్ ఫర్టిలైజర్ మాత్రమే వాడడం వల్ల జరుగుతున్న 2 నష్టాల గురించి వివరించి తర్వాత పెద్దలు శాస్త్రవేత్తలు ఉన్నారు, దీన్ని చాలా గట్టిగా మాట్లాడగలరు, వారికి అవకాశం ఇద్దాము. ఈరోజు మనం ముఖ్యంగా 2 రకాల సమస్యని ఈరోజు ఫేస్ చేస్తున్నాం. ఏంటిదంటే, మన నేలలో సేంద్రియ కార్బన్ శాతం అనేది 0.5% వచ్చింది. ఎంతకు? 0.5% వచ్చింది. ఈ 0.5% కొన్ని ఏరియాలకు 0.3% ఉంది. మరి ఈ 0.3% కూడా కిందికి వెళ్ళిపోతే నేల ఉంటుంది కానీ పంట పండే అవకాశం ఉందా? లేదు. మొదటి సమస్య. రెండో